సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాటి వీడియోలో మనం నెట్ వెబ్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా మనం టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ చేసి లైక్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనలైజ్ చేసి స్టాక్ ఎక్కడ దాకా ట్రావెల్ అవ్వచ్చు అన్నది అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ 2 డేస్ మనం అయితే టూ స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకటి మాస్చిప్ టెక్నాలజీస్, ఇంకోటి వచ్చేసరికి బెల్ రైస్ ఇండస్ట్రీస్. సో రెండు స్టాక్స్ వాళ్ళు మంచి పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చాయి, బ్రేక్అవుట్ కూడా అయింది. సో ఈ పర్టికులర్ స్టాక్ ని డిస్కస్ చేస్తున్న రీజన్ వచ్చేసరికి దీనికి ఒక చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఒకవేళ మీకు టైం ఉంటే ఒక్కసారి మీరు చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ ఒకసారి నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా గురించి అయితే రీసెర్చ్ చేయండి. సో 2023లో అయితే లిస్ట్ అయింది స్టాక్. దాని తర్వాత మనకి ఒక మంచి మూవ్ అయితే జనరేట్ అయింది అనమాట. రైట్. ఒకవేళ మీరు మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే కంటిన్యూగా స్టాక్ అయితే మూవ్ అయింది. తర్వాత మనకి ఈ లెవెల్స్లో 3000 దగ్గర కొంచెం డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ 1250 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ స్టాక్ అయితే రైజ్ అయింది అనమాట. కరెంట్లీ మనకి నెక్స్ట్ టార్గెట్స్ వైజ్ చూసుకుంటే పివెట్ పాయింట్స్ పరంగా చూసుకుంటే 3477 దగ్గర ఒక లెవెల్ ఉంది. దాని తర్వాత 4200 ప్లస్ మనకి టార్గెట్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తుందా లేదా అనేది అయితే మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గా డైలీ చార్ట్ లో కనుక చూసుకుంటే మీకు క్లియర్ గా ఇక్కడ ఒక జోన్ అయితే కనిపిస్తుంది. ఆ జోన్ బయట బ్రేక్అవుట్ అయితే అయ్యింది స్టాక్. రైట్. సో క్లియర్ గా మనకి ఇక్కడ ఒక బై ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. నేను పర్సనల్ గా అయితే ఈ స్టాక్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ అయితే చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఒక మంచి ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక ఎవ్రీ రైస్, రైట్, మీరు ప్రతిసారి చూసుకుంటే స్టాక్ రైజ్ అవుతూ ఒక మంచి రీట్రేస్మెంట్ ఇస్తూనే స్టార్ట్ అయింది అనమాట. చూసుకుంటున్నారా, ఇలా అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ అయితే స్టాక్ క్లియర్గా క్రియేట్ చేస్తుంది. సో కరెంట్ లెవెల్స్లో మనం బై చేయొచ్చా అంటే ఎస్, క్లియర్గా ఇక్కడ ఒక జోన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మనం ఎక్కడ బై చేయొచ్చు అంటే క్లియర్గా మీకు లెవెల్స్ అయితే నేను ప్లాట్ చేసి చూపిస్తాను. సో 1 డే టైం ఫ్రేమ్ కనుక చూసుకుంటే ఈ లెవెల్, రైట్, సో 3300 లెవెల్ పైన ఒకవేళ స్టాక్ క్లోజింగ్ ఇస్తే మనం ఒక బై అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. సో టార్గెట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 3750 దగ్గర అయితే మనం టార్గెట్ అనేది లాక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫస్ట్ టార్గెట్. అండ్ తర్వాత మనం 4000 ప్లస్ అయితే ఈ స్టాక్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లెవెల్ 2800 బిలో, రైట్, 2777 ఉంది కదా. సో ఆ లెవెల్ బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనం కొంచెం కాషియస్గా ఉండాలి. అక్కడి నుంచి స్లైట్గా కన్సాలిడేట్ అయ్యి డౌన్ ట్రెండ్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇదన్నమాట స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టు కూడా సేమ్ థింగ్. ఇక్కడ ఒక మంచి సెల్లింగ్ ఉండేది, అదైతే స్టాక్ బ్రేక్ చేసి కరెంట్లీ ఈ లెవెల్లో అయితే క్లోజ్ అయిందనమాట. 3279. సో ఈ యాజ్ ఐ టోల్డ్ 3300 పైన క్లోజింగ్ ఇస్తే మనకు మంచి అప్ సైడ్ టార్గెట్స్ అయితే స్టాక్ దగ్గర రావచ్చు. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెంట్ లెవెల్స్ లో కూడా స్టాప్ లాస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. 2700 బిలో అయితే మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇదన్నమాట నెట్ వెబ్ షేర్ గురించి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే క్లియర్ గా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.